హాయ్ ఫ్రెండ్స్, టైటిల్లో చూసారు కదా, హాఫ్ బర్త్డే కేక్ ఎలా చేసానో చూసేద్దాం రండి. ఫస్ట్ విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం హనీ వేసి కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే విప్పింగ్ క్రీమ్ అనేది సెట్ అవుతుంది. సో తర్వాత కేక్ బోర్డ్ మీద విప్పింగ్ క్రీమ్ రాసేసి తర్వాత ఫస్ట్ లేయర్ని ప్లేస్ చేశాను. బాటమ్ లేయర్ని ఎప్పుడైనా బాటంలోనే ప్లేస్ చేస్తాను అనమాట. అండ్ టాప్ లేయర్ని మిడిల్లో ప్లేస్ చేస్తాను. మిడిల్ లేయర్ కొంచెం స్ట్రైట్గా నీట్గా వస్తుంది కాబట్టి టాప్లో ప్లేస్ చేస్తాను. తర్వాత షుగర్ సిరప్లో కూడా కొంచెం హనీ వేసి మిక్స్ చేశాను. తర్వాత సోక్ చేసేసాను. పైన వెట్గా ఎంతవరకు సరిపోతుంది, మరీ ఎక్కువ వేసినా సైడ్ నుంచి వచ్చేస్తుంది వాటర్. తర్వాత విప్పింగ్ క్రీమ్ వేసి స్ప్రెడ్ చేసేసాను మొత్తం. కొంచెం క్రీమ్నే తీసుకుంటున్నాను నేను. ఎక్కువ వేసినా చాలామందికి క్రీమ్ నచ్చదు కదా, అందుకని కొంచెమే వేసాను. తర్వాత క్రీమ్ని స్ప్రెడ్ చేసేసాను నీట్గా. సైడ్స్ ఏమైనా ఉంటే ఇలా స్క్రాప్ చేసేసి మళ్ళీ నీట్గా ఒకసారి స్ప్రెడ్ చేసేసాను. తర్వాత కొంచెం పైన హనీ యాడ్ చేశాను. హనీ తర్వాత అలానే మిల్క్ మేడ్ కూడా యాడ్ చేశాను. నేను చేసేది ఏంటంటే హనీ ఆల్మండ్ ఫ్లేవర్ కాబట్టి హనీ అండ్ మిల్క్ మేడ్ యూస్ చేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక స్టెప్ హనీ అండ్ మిల్క్ మేడ్ వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ముందే చాప్ చేసి పెట్టేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఏమేమి యూస్ చేశానంటే ఆల్మండ్ అండ్ క్యాష్యూ ఓన్లీ, ఆ రెండు యూస్ చేశాను. వీటితో పాటు వైట్ చాకో చిప్స్ కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. హనీ అండ్ మిల్క్ మేడ్ వేసిన తర్వాత ఒకసారి స్ప్రెడ్ చేసేసాను. తర్వాత గ్రేట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసుకొని పైన స్ప్రెడ్ చేశాను. డ్రై ఫ్రూట్స్ అలా ఒకసారి స్ప్రెడ్ చేసేసాను అనమాట మొత్తం. స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ దానిపైన కూడా ఇంకోసారి హనీ అండ్ మిల్క్ మేడ్ కూడా వేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు కేక్ అయితే. దీని తర్వాత సెకండ్ లేయర్ కూడా పెట్టేసి ఇలానే షుగర్ సిరప్తో సోక్ చేసేసిన తర్వాత క్రీమ్ వేసేసి స్ప్రెడ్ చేసిన తర్వాత హనీ అండ్ మిల్క్ మేడ్ వేసి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసేసిన తర్వాత మళ్ళీ పైన హనీ అండ్ మిల్క్ మేడ్ కూడా వేసేసి స్ప్రెడ్ చేసేసి తర్వాత టాప్ లేయర్ని కూడా ప్లేస్ చేసిన తర్వాత క్రమ్ కోట్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఎలా చేశాను. సో ఇలా చేస్తే కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. క్రమ్ కోట్ కంపల్సరీ చేయాలండి, ఎందుకంటే క్రమ్ కోట్ చేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కేక్ నెక్స్ట్ ఫినిషింగ్కి మనకి ఈజీ అయిపోతుంది. సో నేను ఒక 15 మినిట్సే పెట్టాను, ఎక్కువసేపు ఏం పెట్టలేదు. తర్వాత ఇలా నీట్గా చుట్టూ ఫినిషింగ్ చేసేసాను అనమాట. కొంచెం కొంచెం క్రీమ్ తీసుకొని తర్వాత నీట్గా స్క్రాపర్తో స్క్రాప్ చేసేసాను చుట్టూ. తర్వాత నైఫ్తో పైన ఎక్స్ట్రా ఉన్న క్రీమ్ని నీట్గా తీసేసాను అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలి. నీట్గా వచ్చేవరకు ఎన్నిసార్లు అయినా ఫినిషింగ్ చేస్తాను నేనైతే. చాలామంది అడుగుతున్నారు నీట్గా ఫినిషింగ్ చేస్తావు అక్క, ఎక్కడ నేర్చుకున్నామని. తర్వాత కేక్ బోర్డ్ మీద ఇది హాఫ్ బర్త్డే కేక్ కదా, 2 హాఫ్గా చేసి ఒక హాఫ్ని ఫస్ట్ ప్లేస్ చేశాను అనమాట. తర్వాత ఇంకో హాఫ్ని కూడా అక్కడ బ్యాక్ సైడ్ ప్లేస్ చేశాను. ఇక్కడ నేను చిన్న మిస్టేక్ చేశాను ఫ్రెండ్స్. ఇది 1 kg కేక్ కదా, నేను వచ్చేసి 2 kg బోర్డ్ తీసుకోవాల్సింది. నేను 1 kg బోర్డ్ సరిపోతుంది అనుకొని 1 kg బోర్డు మీద పెట్టేశాను. కానీ అది మొత్తం సరిపోయింది, నాకేమీ అంత నీట్గా అనిపించలేదు. తర్వాత 2 kg బోర్డ్ తీసుకొని దాని మీద మళ్ళీ ప్లేస్ చేశాను అనమాట. అప్పుడు చాలా బాగా అనిపించింది. ఎదర నేమ్స్ రాయడానికి కూడా స్పేస్ చాలా వచ్చింది, నీట్గా కూడా కనిపించింది. సో నెక్స్ట్ నేమ్స్ కోసం నేను వైట్ ఫౌండెంట్ని తీసుకొని అందులో కొంచెం బ్లూ కలర్ మిక్స్ చేశాను. ఎందుకంటే కేక్ థీమ్ వచ్చి స్కై బ్లూ కలర్లో ఉంది కదా, సో నేను కూడా కొంచెం బ్లూ కలర్ వేస్తే స్కై బ్లూ కలర్ వచ్చిందనమాట. ఫస్ట్ గ్లౌస్తో వేసాను, అసలు నాకు హ్యాండ్స్ కంఫర్ట్గా అనిపించలేదు, గ్లౌస్ కతికిపోయింది ఫౌండెంట్. తర్వాత ఇంకా గ్లౌస్ తీసేసి హ్యాండ్తోనే చేశాను అనమాట. తర్వాత నేమ్ కట్టర్స్తో నేమ్స్ అలా కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇందాక నేను 2 kg బోర్డు మీద పెట్టానని చెప్పాను కదా, దాన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి సెట్ చేశాను అనమాట.
తర్వాత బయటికి తీసిన తర్వాత క్రీమ్తో నీట్గా ఇలా ఫినిషింగ్ చేసేసుకున్నాను. కొంచెం కొంచెం క్రీమ్ రాసి తర్వాత స్క్రాపర్తో ఇలా నీట్గా స్క్రాప్ చేసేసుకున్నాను అనమాట. సో ఫైనల్లీ కేక్ వచ్చి ఇలా వచ్చింది. ఎలిఫెంట్ని ఫోటో ప్రింట్ వేయించాను ఫ్రెండ్స్. దాన్ని ఇలా కట్ చేశాను, స్కిప్ అయిపోయింది వీడియో. తర్వాత బాల్స్ ప్లేస్ చేశాను అనమాట. నాకేంటంటే ఫోటోలో ఎలా ఇచ్చారో కస్టమర్ అలానే పెట్టాలనిపిస్తుంది బాల్స్. అందులో 3 కలర్స్ ఉన్నాయి, స్కై బ్లూ, వైట్ అండ్ గోల్డ్ కలర్. సేమ్ ఫోటోలో ఎలా ఉందో అలాగే ప్లేస్ చేశాను ఫ్రెండ్స్. నాకు కొంచెం కూడా చేంజ్ చేయాలనిపించదు, మరీ నచ్చకపోతే కొంచెం కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేస్తాను. సో ఎలా ఉందో అలా ప్లేస్ చేసేసాను ఫ్రెండ్స్. తర్వాత వైట్ పర్ల్ బాల్స్తో కింద ఎలా ఉందో బాటంలో కూడా అలానే ఆ పర్ల్స్తో డెకరేట్ చేసేసాను, చిన్న చిన్న పర్ల్స్తో. తర్వాత ఇందాక నేమ్స్ కట్ చేసి చూపించాను కదా ఫ్రెండ్స్, వాటిని కొంతసేపు నేను ఒటీజలో డ్రై చేశాను అనమాట. డ్రై చేసిన తర్వాత అవి కొంచెం హార్డ్గా అవుతాయి కదా, సో నేమ్ ప్లేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలాగా వైట్ పర్ల్ బాల్స్ కూడా ఫోటోలో ఎలా ఉన్నాయో అలా ప్లేస్ చేసేసిన తర్వాత గోల్డ్ పేపర్ కూడా అంటించి చిన్న చిన్న పేపర్ పీసెస్ అంటించి ఉందన్నమాట ఫోటోలో. సో అలానే చిన్న చిన్న పీసెస్గా చేసుకొని అది కూడా ఫోటోలో ఎలా ఉన్నాయో అలానే ప్లేస్ చేసేసాను అనమాట. ఇవి చాలా కేర్ఫుల్గా అసలు అంటించాలి, కేక్ టచ్ అయితే మొత్తం డ్యామేజ్ అవుతుంది అన్నట్టు నిదానంగా అంటించాను. నేను కేక్స్లో యూస్ చేసే క్రీమ్ వచ్చేసి ఓన్లీ ట్రాపికల్ ప్రీమియమే యూస్ చేస్తాను. నేను ఫస్ట్ మా పాప బర్త్డేకి ఫస్ట్ టైం కేక్ చేశాను. ఆ కేక్ క్రీమ్ అప్పుడు యూస్ చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది, అసలు తింటుంటే ఐస్ క్రీమ్లా ఉంటుంది ఆ కేక్ క్రీమ్ అయితే. సో అప్పటి నుంచి నాకు అసలు వేరే క్రీమ్ తీసుకోవాలన్నా చాలా భయంగా ఉంటుంది, మళ్ళీ కస్టమర్కి నచ్చుతుందో లేదో అని చెప్పి. అందుకే నేను స్పేర్ తెచ్చి పెట్టుకుంటాను ఇంట్లో. తర్వాత హాఫ్ వే టు 1 అని టాపర్ కూడా ప్లేస్ చేశాను పైన. నాకు ఇంకా కొంచెం కేక్ ఏదో కొంచెం వెల్త్గా అనిపించి అక్కడక్కడ వైట్ పర్ల్స్ కూడా స్ప్రింకిల్ లాగా చేసేసాను. కేక్ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 1 kg హనీ ఆల్మండ్ కేక్ అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.